నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. నోటికి రుచిగా, ఎక్స్ట్రా టేస్టీగా ఇలా చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓసారి నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి. తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై క్రిస్పీగా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 kg చేప ముక్కలను తీసుకున్నాను. వాటికి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఫిష్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం బాగా కలిసేలాగా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ బాగా కలుపుకోండి. చూసారు కదా, పేస్ట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చేప ముక్కలకి పట్టించాలి. ఇలా అన్ని చేప ముక్కలకి ఈవెన్గా ఈ పేస్ట్ని పట్టించాలి. మీరు చేతితోటి పట్టించండి. చేప ముక్కలకి ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ ఆయిల్తో మనం ఫిష్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు మనం వాడము. సో ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లైట్గా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే మీరు టర్న్ చేయొద్దు. ఒక 5 minutes ఆగాక టర్న్ చేయండి. చూస్తున్నారు కదా, ఫిష్ అనేది ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే మధ్య మధ్యలో ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైలోకి కరివేపాకు వేస్తే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. సో కరివేపాకుని సన్నగా తరిగి ఇలా వేసుకోండి. అలాగే మరొకసారి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా అండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పప్పు, సాంబార్లోకి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.